కృష్ణా జలాల్లో వాటాకి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయ్యారు. ఆ మీటింగ్ అనంతరం ఆయన మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. గోదావరి జలాలను పంకచర్ల ద్వారా ఈవెన్ కృష్ణా బేసిన్ కూడా తరలిస్తామంటున్నారు. ఒకవేళ మీరు ఆ నీళ్ళను వినియోగించుకోవాలనుకున్నప్పుడు మా ఉన్న ప్రాజెక్టుల యొక్క అనుమతులకు ఎందుకు అభ్యంతరం పెడుతున్నారు? రేపు భవిష్యత్తులో మా ప్రాజెక్టులు పూర్తయి ఆయకట్టు స్థిరీకరించకపోతే మీకు టేలెండ్లో కట్టుకున్నా లేకపోతే వరద జలాల బేసిన్ మీద మీరు కట్టుకున్న ఆయకట్టు స్థిరీకరించబడితే రేపు నీటి కేటాయింపుల సందర్భం వచ్చినప్పుడు స్థిరీకరించిన ఆయకట్టుకు నీళ్లు కేటాయిస్తామంటారు. అప్పుడు శాశ్వతంగా ఈరోజు మాకు కృష్ణాలో వచ్చిన సమస్య ఏంది? కృష్ణా డెల్టాలో ఆయకట్టు స్థిరీకరించడం వల్ల ఈరోజు 811 టీఎంసీలు కృష్ణా నదిలో అందుబాటులో ఉన్న 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వినియోగించుకుంటుంది. 299 మాత్రమే తెలంగాణ వినియోగించుకుంటుంది. దీనికి ప్రధానమైన కారణం తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం. ఆంధ్రప్రదేశ్లో నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. పూర్తయిన ప్రాజెక్టులకు నీటిని కేటాయించలేదు. మళ్ళీ కృష్ణా నది మీద ఏ సమస్యనైతే ఎదుర్కొంటున్నామో అలాంటి సమస్యనే గోదావరి నది మీద మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా లేము. తెలంగాణ ప్రాంతంలో గోదావరి నది మీద నిర్మిస్తున్న ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపులు పూర్తిగా పరిష్కారం అవ్వాలి. మా ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు పూర్తి స్థాయిలో జరిగిన తర్వాతనే ఎన్ని వరద జలాలు మిగులుతున్నాయి అనేది అప్పుడు లెక్క తేలుతుంది. అప్పుడు మీరు ఏం కట్టుకోవాలనుకుంటుండ్రో అప్పుడు మీరు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వండి. అప్పుడు జిఆర్ఎంబీలో చర్చ చేసి అప్పుడు వాటికి అభ్యంతరం ఏదైనా ఉందా లేదా అనేది అప్పుడు చర్చ చేస్తాం. ఇప్పుడు మా శాశ్వతంగా కట్టాల్సిన మా నికర జలాల ప్రాజెక్టుల మీద అభ్యంతరాలు పెడుతున్న ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఆ అభ్యంతరాలను అన్నిటినీ ఉపసంహరించుకోవాలి. మా ప్రాజెక్టుల అనుమతిని వాళ్ళు వేగంగా ఇప్పించేటట్టు చూడాలి. కేంద్ర ప్రభుత్వంలో కూడా ఎన్డీఏలో వాళ్ళు భాగస్వాములు కాబట్టి ఒక్కసారి మా అనుమతులు క్లియర్ అయిపోతే మీకు అన్నీ క్లియర్ అవుతాయి. మీరు మా కేటాయింపులు జరగకుండా మా ప్రాజెక్టుల యొక్క భవిష్యత్తు గందరగోళంలో అగమ్య గోచరంగా ఉన్నప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో వరద జలాల మీద ప్రాజెక్టులు కట్టుకుంటామంటే అది తెలంగాణకి ఖచ్చితంగా అభ్యంతరం ఉంటుంది. ఈ విషయంలో శశబిషలకు తావులేదు. తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టత ఉన్నది. మొట్టమొదట గోదావరి నది మీద తెలంగాణ నిర్మించుకుంటున్న ప్రాజెక్టుల అనుమతులన్నీ వచ్చినాక మిగతా వాటి మీద ఏ చర్యలైనా తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వానికి అభ్యంతరం లేదు.